మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పారు. రక్త సంబంధాలే ఆర్థిక సంబంధాలు అయిపోయినప్పుడు ప్రేమ కూడా అదే దారి పడుతుంది. మన పెద్దలు చెప్పారు కదా, బియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీలుండాలని. ప్రేమ ఫలించాలంటే మొట్టమొదట ఉండాల్సింది అర్హత, తర్వాత కావలసింది నీతి, నిజాయితీ. చదువు, తెలివితేటలు, ధైర్య సాహసాలు, ఉద్యోగం, హోదా, జీతం, ఆస్తిపాస్తులు ఇవి ఎవరికి ఎక్కువ ఉంటే వారికి సమాజంలో విలువ, గౌరవం. ఇవి ఏమీ లేని నాడు సంఘంలో చులకన లేదా పనికి మాలిన వాడు మరియు అందం, సంస్కారం కూడా జత కలిస్తే అతని విలువ సమాజంలో అమాంతం పెరిగిపోతుంది. ప్రపంచంలో అందం అంటే ఆడవారి దగ్గరే ఉంటుంది. బ్యూటిఫుల్ అని అమ్మాయిలకే వాడతారు, అబ్బాయిలను హ్యాండ్సమ్ అని మాత్రమే అంటారు. ప్రకృతి, పూలు, అమ్మాయిలు అందమైనవి. ఎంత అందమైతే వాటి విలువ అంత ద్విగుణీకృతం అవుతుంది. బాహ్య సౌందర్యం, అంతః సౌందర్యం రెంటిలో మన కంటికి కనపడేది బాహ్య సౌందర్యమే. ఎంత బాహ్య సౌందర్యం ఉంటే అంత విలువ. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం. అమ్మాయిల విలువను అందంతో కొలుస్తారు. అందానికి ఉద్యోగం, చదువు, ఆస్తి కలిస్తే వాళ్ళ విలువ అమాంతం పెరిగిపోతుంది. ఆస్తి అంతస్తులు లేకుండా, చదువు సంధిలో లేకుండా నిజాయితీ మాత్రమే ఉంటే ఏ అమ్మాయి తిరిగి ప్రేమించదు. అందం లేని అమ్మాయి కూడా నిజాయితీగా ప్రేమిస్తే అబ్బాయిలు కూడా తిరిగి ప్రేమించరు. ఎర్రగా బుర్రగా ఉండాలి, నిజాయితీ ఉండాలి, మాటకారితనం ఉండాలి, అమ్మాయిని నవ్వించడం తెలియాలి కదా. ఏ అమ్మాయి అయినా తన ప్రేమికుడిని గర్వంగా సమాజానికి పరిచయం చేయాలని అనుకుంటుంది. ఆ గర్వంగా చూపించడానికి నీ దగ్గర ఏదో ఒకటి ఉండేలా చూసుకో ముందర. మనల్ని ఇష్టపడేవారు ప్రేమించిన వారిని తదేకంగా చూస్తూ ఉంటారు. తమ ఇష్టాలను తెలుసుకుంటారు. ఎక్కువ శాతం తీపికి సంబంధించిన పదార్థాలు, మిఠాయిలు, చాక్లెట్లు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సన్నిహితంగా మెలగటానికి, మాటలు కలపడానికి ఇష్టపడుతూ ఉంటారు. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తమకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. పరస్పర సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు. భావాలను గౌరవిస్తూ ఉంటారు. ఎదుటి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిత్రమా, నిన్ను ఇష్టపడే వాళ్ళు లేకపోతే కాటుక కళ్ళు కనిపించవు, గాజుల సవ్వడి వినిపించదు, ఓరచూపులు ఉండవు, కొంటె సైగలు రావు, గోరింటాకు, మల్లెపూల వాసన ఎప్పుడు మీ ముక్కు పుటాలను చేరవు, ముసిముసి నవ్వులు ఊసే ఉండదు. చీరకట్టు మర్చిపోవాల్సిందే. వాలు జడ సంగతి మర్చిపోవాలి. జడలోకి చేరాల్సిన పువ్వులు నేల రాలిపోవడమే. తోడు నడిచే చేయి ఎప్పుడూ అందదు. ధైర్యం చెప్పే మాటలు ఉండవు. అందుకే ప్రేమించే వాళ్ళను ఇష్టపడు. నిన్ను సచ్చేంత వరకు వదలరు. నిన్నుగా ప్రేమిస్తున్నాను, నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించలేను అని చెప్పే వాళ్ళను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు. నిన్నుగా ప్రేమించే వాళ్ళు నీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొదటగా అమ్మ, తర్వాత నిన్ను ప్రేమించే వ్యక్తి. ప్రతి తల్లి తన బిడ్డ ఎలా ఉన్నా ప్రేమిస్తుంది. ఒకరిని ప్రేమించే వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పాలి. తను చాలా అందంగా ఉండాలి, మంచి ఎత్తు, అందుకు అనుగుణంగా ఉండే శరీరాకృతి. ఏ అమ్మాయినా చూసిందంటే తనకు పడిపోవలసిందే. నవ్వితే ఇంకా అందంగా ఉండాలి. అంతకు మించి మంచి మనస్సు, అందరికీ సహాయం చేసే మనస్సు, మోసం చేస్తున్నారు అని తనకు తెలిసిన వాళ్ళతో మంచిగానే ఉండే మనస్సు. ఒకే ఒక్కరు, ఆ ఒక్కరు తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరూ మచ్చుకైనా కానరారు. నన్నుగా ప్రేమించేవాళ్ళు, అభిమానించేవారు, ఆప్యాయతను చూపి ఆదరించేవారు అదే నువ్వే, నీకు నువ్వే. నన్నుగా అంటే ఉన్నది ఉన్నట్లుగా అన్కండిషనల్గా నా రూపాన్ని, ధూపాన్ని, నా ఆలోచనలను, భావాలను, నా మాటలను, పనులను, నా ప్రేమను, నా అవసరాలను, నా అలవాట్లను, ఆచారాలను అన్నీ తెలిసుండాలి. మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవు. నువ్వు ఆరోగ్యంగా ఉండేలా చూసుకో. వేలకు తిను, శుభ్రమైన బట్టలు వేసుకో. ఓ మనిషి, బరువు బాధ్యతలను వేరొకరికి నీ జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నావు. నా చిన్నతనంలో అమ్మ నీకేమీ తెలియదు, ఇది
చెయ్యి అది చెయ్యొద్దు అంటూ ఇంటిలో, బడికి పోతే లెక్కల టీచరు బీటెక్ చదువు అంటే సైన్స్ టీచరు డాక్టర్ అవ్వు అంటారు. నన్నుగా ఎవరు నా ఇష్ట ప్రకారం చదువుకోనివ్వలేదు. ఉద్యోగానికి పోతే ఇలా చెయ్యి అలా చెయ్యి, వాళ్ళలా చెయ్యి వీళ్ళలా చెయ్యి అనేవాళ్ళు. ప్రతి ఒక్కరూ నన్నుగా గుర్తించడం లేదు, ప్రేమించడం లేదు. నన్ను వారి అలవాట్లు అనుకూలంగా మారమంటున్నారు. కాకుంటే నాది తప్పు అంట. చిన్నప్పుడు మా అమ్మ, పెళ్ళయ్యాక నా భాగస్వామి, ఇప్పుడు పిల్లలు, ఇంత బయట అందరూ ప్రతి ఒక్కరూ నన్నుగా ప్రేమించడం లేదు. నేను తప్ప. నవ్వితే మనిషి అందము కనపడుతుంది, నవ్విస్తే ఆనందం ఏమిటో తెలుస్తుంది. నవ్విస్తూ జీవితం నందనవనంలా సాగిపోతుంది. నిన్ను చూసి కొందరు నిలబడుతున్నారంటే అది నీ చేతిలో ఉన్న అధికారం చూసి కావచ్చు. అదే నిన్ను చూసి చేతులెత్తి మొక్కుతున్నారు అంటే అది నీ వ్యక్తిత్వానికి ఇచ్చే గౌరవం. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప ఎక్కడా కనిపించడు. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి. కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గర కాలేవు. గెలుపుతో స్నేహం చేస్తే అన్నిసార్లు నీకు విజయం ఇవ్వకపోవచ్చు. అదే ప్రయత్నంతో స్నేహం చెయ్యి, అదే నిన్ను గెలుపు చెంతకు చేరుస్తుంది. సంతోషంగా ఉండటానికి రెండే మార్గాలు ఉన్నాయి. పరిస్థితుల్లోనూ అనుకూలంగా మార్చుకోవాలి. చెడు ఆలోచనలను విడిచిపెట్టాలి. అప్పుడే అనుకూలంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి అనుబంధాలు ఏర్పడకూడదు. అనుబంధాలే అవసరం తీర్చేవై ఉండాలి. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు. నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు. నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది. కానీ అందమైన వ్యక్తిత్వమే నీదైతే అది నీ చుట్టూ ఉన్న వారి మనస్సును దోచుకుంటుంది. నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటకు వదలకు. ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది రాళ్ళను పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయామని. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సంతృప్తిగా సాగుతుంది. సంపద ఉంటే సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. ఆడవారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటో తెలుసా? లోపల చచ్చిపోయేంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్విస్తూ ఉండడమే. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒక్కసారి చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనస్సును బట్టి మనల్ని ప్రేమించేవారు మనకు నిజమైన ఆప్తులు. ఎదిగిన వయస్సును బట్టి వచ్చే అనుభవం కన్నా తగిలిన గాయాన్ని బట్టి వచ్చే అనుభవం గొప్పది. ఎందుకంటే అది మాత్రమే మన జీవితానికి బాగా ఉపయోగపడుతుంది. అందంగా మాట్లాడటం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ. నువ్వు నిరుపేదవి అని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు కాదు. ఎవరితో కలిసి ఉంటామో అది ప్రేమ కాదు, ఎవరినైతే వదిలి ఉండలేమో అదే ప్రేమ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విశేషమైన వ్యక్తి ఉంటారు. తలరాతలు లేకపోయినా వారి మనస్సులో ఆలోచనలలో ఎప్పటికీ ఉండిపోతారు. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని మధ్యలో వదలకండి. అలా వదిలేస్తే అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? మనల్ని ఎప్పుడూ తలుచుకునే ఒక మనస్సు, మన కోసం వెతికే కళ్ళు, నిజమే నీ కోసమే జీవిస్తున్న ఒక ప్రాణం మన జీవితంలో ఉండటం చాలా అదృష్టం. మన మనస్సు ఎరిగిన బంధం మన జీవితంలో ఉంటే మనకున్న అదృష్టవంతులు ఎవరూ లేరు. ఏ ఆడపిల్లకైనా గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త దొరికితే గుడిలో ఉండే దైవం గుర్తుకురాడా? వాదించే మనిషిని, వేధించే మనస్సును ఎప్పటికీ గెలవలేము. మనిషి సంతోషానికి, బాధకు కారణం కేవలం తన ఆలోచన విధానం మాత్రమే. చాలా వరకు బంధాలన్నీ అవసరం ఉన్న ఇంధనంతో నడుస్తున్నాయి. ఒక్కసారి ఆ ఇంధనం ఆగిపోతే ఆ బంధాలన్నీ మూలన చేరి తుప్పు పట్టుకుపోతాయి. గౌరవం, ప్రేమ, స్నేహం అనే వ్యాప్తి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడులు. మనం ఎంత ఇస్తే అంత రెట్టింపు మన దగ్గరకు వస్తుంది. ఆలోచన విధానం మారితే అన్నీ మారుతాయి. విలువైన వాళ్ళు మన జీవితంలో ఉండడం కాదు, మన విలువ తెలిసిన వాళ్ళు మన జీవితంలో ఉండాలి.
నవ్వుతూ ఉండే విలువకు బాధ లేదు, డబ్బుకు ఉండే విలువకు గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. ఇది నేటి మన సమాజం తీరు. ఒక అందాన్ని మించిన మరొక అందం నీకు తప్పక దొరుకుతుంది. కానీ నిన్నుగా ప్రేమించగలిగే అదే మనసును వదులుకుంటే మాత్రం తిరిగి అస్సలు దొరకదు. ప్రేమించిన వ్యక్తి భర్త కాకపోయినా అమ్మాయి తట్టుకోగలదు. కానీ భర్త అయిన వ్యక్తి ప్రేమను పంచకపోతే ఆ అతివ బ్రతుకులు అడుగు అడుగున శోక సందరమే కదా. మంచి సమయం కోసం వేచి చూస్తూ కూర్చుంటే జీవితాంతం నిరీక్షిస్తూ కూర్చుండిపోవాలి. కాబట్టి అనుకున్న వెంటనే చేయాలనుకున్న పనిని మొదలు పెట్టాలి. నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం ఎంతో మేలు. మన అనుకునే మనిషికి మనం గుర్తు లేకపోయినా తట్టుకోగలం. కానీ మనస్సులో విలువే లేకపోతే అస్సలు భరించలేము. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారంతో ఉండదు. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలవాలన్న తపన, గెలవగలను అనే నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను, ప్రయత్నిస్తూ గెలిచి తీరుతాను అని అనుకోవాలి. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కున్నామన్నది కావాల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు. స్నేహితుడిని దుఃఖ సమయంలోనూ, యోధుడిని యుద్ధంలోనూ, భార్యను పేదరికంలోనూ, గొప్ప వ్యక్తిని అతని వినయంలోనూ పరీక్షించాలి. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్య లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యము నీకు ఉన్నాయని. తాళంతో పాటు తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు చేయబడదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు. తోటా కంటే శక్తివంతమైన సంబంధం తెచ్చుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని కూడా పెంచుకోవచ్చు. జాగ్రత్త మిత్రమా. అనుకునే వాళ్ళ దగ్గర మన ప్రేమను చూపించలేకపోవడం, మన ప్రేమను గుర్తించలేని వాళ్ళ దగ్గర ప్రేమను చూపించాలి రావడం రెండూ భరించలేని నరకాలే. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయినట్లుగా. మనిషిని మర్చిపోవడం సులువైన వారికి మనిషిని మార్చడం ఎంతసేపు? కన్నీరుతో నాటకం ఆడే వాళ్ళకి నవ్వుతూ నటించడం ఎంతసేపు? స్వార్థం తప్పు కాదు, కానీ స్వార్థంతోనే బ్రతకడం తప్పు. అలాంటి స్వార్థ పరులని మన జీవితంలోకి రాణించడం ఇంకా పెద్ద తప్పు. మాటలు ఎక్కువైతే పరిచయాలు చులకన అవుతాయి. ప్రేమ గొప్పదా, పెళ్ళి గొప్పదా అని అడిగితే నేను పెళ్ళే గొప్పది అంటాను. ఎందుకంటే ఆ పెళ్ళికి ముందు పుట్టే ప్రేమలో నమ్మకం మాత్రమే ఉంటుంది, కానీ పెళ్ళి తర్వాత పుట్టే ప్రేమలో ప్రేమ ఉంటుంది. అందమైన రూపం అందం ఉన్నంత వరకే రంజింపజేస్తుంది, లిమిటెడ్. కానీ అందమైన మనసు జీవితాన్ని స్పందింపజేస్తుంది, అన్లిమిటెడ్. చిన్నప్పుడే బాగుండేది, ఎక్కడ పడితే అక్కడ నవ్వేసి ఏడ్చేసేవాళ్ళం. ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం, ఏడవాలంటే ఏకాంతం ఉండాలి. అతిగా పరిచయం, అతిగా స్నేహం, అతిగా బంధుత్వం నేటి రోజులలో మంచిది కాదు. ఏదైనా ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. ప్రతి ఒక్కరికి హృదయాన్ని ఏదో ఒక గాయం సతాయిస్తూ ఉంటుంది. కాకపోతే అందరూ బాధను దాచుకుంటారు. కొందరు కళ్ళల్లో దాచుకుంటే కొందరు చిరునవ్వులో దాచుకుంటారు. ఒక మంచి స్నేహితుడు నీ ముందు నిజం మాట్లాడి బాధ పెట్టినా నీ వెనుక నిన్ను గౌరవిస్తాడు. నీ చెడు స్నేహితుడు నీ ముందు ప్రేమగా నటిస్తాడు. ఆ కపట ప్రేమలో స్వార్థాన్ని నింపి నిన్ను కోలుకోలేనంత నాశనం చేస్తాడు. మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ మనకు ఎంతకాలం ఉంటుందో లేదో తెలియదు, కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ మాత్రం మరణం వరకు మనకు తోడుగా ఉంటుంది. దూరం ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు, దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. అర్థం చేసుకునే మనస్సు ఉంటే దగ్గర దూరం అనేది ప్రాబ్లం కాదు. బంధం పెరగడం తగ్గడం అనేది మన ఫీలింగ్స్ని అర్థం చేసుకునే మనుషులను బట్టి ఉంటుంది. తాళి కడితేనే లేకపోతే 7 అడుగులు వేస్తేనే పెళ్ళైనట్టు కాదు. మనసులో ఒక మనిషి మీద ప్రేమ ఉండి జీవితాంతం ఉండాలనే ఫీలింగ్ వస్తేనే ఆ మనిషితో పెళ్ళి అయినట్టు. కష్టపడ్డ వారికే తెలుస్తుంది. మాట్లాడితేనే పుడుతుందని చెప్పలేము, ఎందుకంటే అది ఎప్పుడు ఎలా ఎవరి మీద పుడుతుందో కూడా తెలియదు. అందుకే ఒక్కోసారి ఎవరో పరిచయం లేని వ్యక్తి మన జీవితంలోకి వస్తారు, వాళ్ళే మన ప్రాణమైపోతారు.
చెప్పగలిగే ప్రేమ కేవలం ఒక ఆకర్షణ కారణం, చెప్పలేని ప్రేమ ఎప్పటికీ ఒక అన్వేషణ. జీవితంలో ఏది సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు. ప్రయత్నం పురుషుని వంతు, అయితే ఫలం ఇవ్వడం పురుషోత్తముని వంతు. ఒక్కసారి నిజమేమిటో తెలుసా? వారితో మునిపెట్టేలా ఉండటం చాలా కష్టం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి అందమైనదే. ఎంత దూరంలో ఉన్నారనేది కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారనేదే ముఖ్యం. మనసుకు నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. 85% బంధువులు, స్నేహాలు ముగిసిపోవడానికి కారణం ఈగో. ముందు నేనెందుకు మాట్లాడాలి అని ఈగో. ప్రేమించాలంటే మనసు ఉండాలి, ప్రేమను తెలపాలంటే ధైర్యం ఉండాలి, ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి, ప్రేమించబడాలంటే అదృష్టం ఉండాలి, ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే నమ్మకం ఉండాలి. కడుపు కాని నోళ్ళని అడగండి, మెతుకు విలువ చెబుతారు. కష్టాలు పడి నోళ్ళని అడగండి, బ్రతుకు విలువ చెబుతారు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్టు కాదు. చెప్పుకోలేనంత బాధ మనసులో ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. పడిపోయినప్పుడు ఆగిపోవద్దు, తిరిగి పరిగెత్తడం నేర్చుకో. కోల్పోయినప్పుడు బాధపడవద్దు, మళ్ళీ కష్టపడి సాధించుకో. ఓటమి అంటే జీవితానికి అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. ప్రేమగా పలకరించే ప్రతి పిలుపులో వెలకట్టలేని సంతోషాలు దాగి ఉంటాయి. మీలోని ఉన్న భయాన్ని మీలోనే దాచుకోండి, మీలోని ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోండి. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండండి, కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. పచ్చదనం అనేది ప్రకృతికే అందం, మంచితనం అనేది మనిషికి అందం. మందలో ఒకరిగా ఉండకండి, 100లో ఒకరుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. డబ్బు లేనప్పుడు నిజాయితీగా ఉండండి, డబ్బు ఉన్నప్పుడు సామాన్యంగా ఉండండి. చేసే పని చెప్పకండి, ఇచ్చిన మాట తప్పకండి. నమ్మిన వాళ్ళను మోసగించకండి, నా అనే వాళ్ళను వదిలిపెట్టకండి. పిరికి మాటలు మాట్లాడుకు, వినకు, అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికివారు అవుతారు. మేఘాలు అడ్డుపడినప్పుడు సూర్యుడి వెలుగు తగ్గదు. పరాయ జయాలు ఎదురైనప్పటికీ నీ విలువ తగ్గదు. మీరు ఇష్టపడే వాళ్ళు మీకు విలువ ఇవ్వకుంటే మీరు ఎంత బాధపడతారో, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు విలువ ఇవ్వకపోతే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడని ఇస్తుందో దానిని కోవిలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పిస్తుందో దాన్ని నిరంతరం స్మరణ చేయండి. నీకు విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడం నీకున్న విలువ నువ్వు వదులుకోవడమే అవుతుంది. ఇనుమును ఎవరూ నాశనం చెయ్యలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే ఒక వ్యక్తిని కూడా ఎవరు నాశనం చెయ్యలేరు, ఆ వ్యక్తిలోని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. మనం ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా మనకు వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు ఉన్నప్పటికీ ఒక మనిషి తన మనస్సుతో చేసే యుద్ధం అన్నింటికి మించిన మహా సంగ్రామం. విరిగిన పాలతో చేసిన పదార్థాలకి, అలాగే నలిగిన మనస్సుతో చేసిన ఆలోచనలకు విలువ ఎక్కువ. మనం చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. నీకు వచ్చే బాధ నిన్ను బలవంతుడిని చేస్తుంది, నీ భయమే నిన్ను ధైర్యవంతుడిని చేస్తుంది, నీ వైఫల్యమే నిన్ను వివేకవంతుడిని చేస్తుంది. గుర్తుపెట్టుకో, మంచి చేయడానికి తొందరపడాలి, కానీ మంచి అనిపించుకోవడానికి కాదు. నీవు కష్టపడి సంపాదించినది నిన్ను కాపాడుతుంది, నిన్ను కష్టపెట్టి సంపాదించినది నిన్ను కాటు వేస్తుంది. వదులుకోవడానికి ఇష్టపడకుండా కడవడకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం. మీరు కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలరు. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలరు. నేను అనే ఆత్మాభిమానం ఒక వ్యక్తిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేను అనే అహంకారం కూడా ఆ వ్యక్తిని అంతగా దిగజారుస్తుంది. ఈ సమాజంలో మనస్ఫూర్తిగా మాట్లాడే వారి కంటే మనసుకు ముసుగు వేసుకొని మాట్లాడే వాళ్ళే ఎక్కువ. నీకు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తల దించుకుంటాడు. మనం ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేనిదానికే ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. బంధాలు విలువ తెలియని వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు. రిలేషన్ విడదీసుకోలేని వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థమయ్యే సమయానికి మనతో ఎవ్వరూ ఉండరు.
డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడవాళ్ళు వెంటపడేవాడు వేగంగా చెడిపోతాడు. తియ్యటి తేనెను ఇచ్చి తేనెటీగలు కూడా టైం వస్తే కాటు వేయక మానదు. అలాగే తియ్యటి మాటలు చెప్పేవారు కూడా కీడు తలపెట్టవచ్చు. కాబట్టి తగు జాగ్రత్త. ధనవంతుడు అనేవాడు సముద్రము లాంటి వాడు, ఒకరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు అనేవాడు బావి లాంటోడు, ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు. నమ్మకం ఉన్నట్లయితే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేనట్లయితే వెలుగు కూడా చీకటిలాగానే కనిపిస్తుంది. ఒక బంధం ఉన్నప్పుడే దానిని వాల్యూ తెలుసుకో. చేజార్చుకున్న తర్వాత వాల్యూ తెలిసినా ఉపయోగం ఉండదు. మాట్లాడితే గొడవలు వస్తున్నాయి, మాట్లాడకపోతే బాధేస్తుంది. మాట్లాడుతూ గొడవ పడటం కంటే మాట్లాడకుండా బాధపడటమే మంచిది అనిపిస్తుంది. కాదంటారా మిత్రమా? నీ మీద నీకు నమ్మకం లేని టైంలో నిన్ను నమ్మేవాడే అసలైన స్నేహితుడు. మనకు సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం మనం బాగా నమ్మిన వాళ్ళు మాత్రమే ఇస్తారు. గుర్తుపెట్టుకో. తను పోవలసిన మార్గాన్ని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు మార్గాన్ని చూపగలడు. చెడ్డవారికి దగ్గర ఉన్నా పర్వాలేదు, కానీ అవసరానికి వాడుకుని వదిలేసేవారికి మాత్రం దూరంగా ఉండాలి. ఉప్పుకి జననమైన మరణమైన నీళ్లతోనే. అదేవిధంగా మీకు మీ అనుకున్న వాళ్ళ వల్లే సన్మానమైన అవమానమైన మీరు ఏమిటో నిరూపించేందుకు వరకు ఇంట్లో వారికే కాదు, ఈ సమాజానికి కూడా లోకువే. మంచి వాళ్ళు మొదట కష్టపడతారు కానీ ఓడిపోరు. చెడ్డవాళ్ళు మొదట సుఖపడతారు కానీ ఓడిపోతారు. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.